ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. గడిచిన వారమంతయు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరిచిన దేవాతి దేవుని స్తుతిస్తూ మరలా ఈ వారము అంతయు కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుని యొక్క దయను సంరక్షణ కోరుకుంటూ మన వ్యక్తిగత పనులలోనూ, ఉద్యోగములలోనూ, ఎడ్యుకేషన్లోనూ, మన వ్యాపారాలలోనూ మనము ముందుకి కొనసాగుదాము. ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించుకుందాం. మన పడుకల యుద్ధ నుంచి లేచి ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, సంతోషముతో ప్రభు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి, మరలా ఆయన అనుగ్రహించిన ఈ నూతన జీవాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే గత రాత్రే ఎంతో మంది ఈ భూమిని విడిచి నశించిన వారుగా, సమాధిలోనికి వెళ్ళిపోయిన వారుగా ఎందరో భూమిపైన ఉండగా ఆయన మనలను సజీవులుగా నిలిపాడంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరు విడిచినా ఆయన నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయము చేయవాడను నేనే, భయపడకు ఏ పరిస్థితిని బట్టి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినమును బట్టి, ఈ జీవితాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కలవరపడక సంతోషంతో నీ దినచర్యను ప్రారంభించు. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అనుగ్రహించిన శక్తి కలిగిన దేవుని వాక్కును ధ్యానం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అవును, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో విశ్వాసం ఉంటే నీకు భయం ఉండదు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు కలవరపడుతున్నావంటే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి అవి ఏవైనప్పటికీ, ఎంత కష్టతరమైనప్పటికీ, అవును నీలో విశ్వాసం ఉంటే నీకు భయం ఉండదు. దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. నాకు విశ్వాసం ఉన్నది, నమ్మిక ఉన్నది అంటూనే నీ దేవుని శక్తిని ఒకవేళ నీవు మరి బలహీనపరుస్తూ ఉన్నావేమో, నీవు భయపడుట ద్వారా, పరిస్థితులను చూసి కలవరపడుట ద్వారా, పరిస్థితులను చూసి ఆందోళన పడుట ద్వారా, నిరాశ పడుట ద్వారా, కృంగిపోవుట ద్వారా నీ దేవుని బలమును తక్కువ చేస్తా ఉన్నావు. ఆయన అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అవును ప్రియ దేవుని బిడ్డ, నేను దేవునికి ఇష్టడను, నాకు విశ్వాసం ఉన్నది అంటే నీవు ధైర్యముగా ఉండాలి. ఏ పరిస్థితులు గుండా నీవు పయనిస్తున్నప్పటికీ, ఎవరి చేత నీవు గాయపరచబడుతున్నప్పటికీ, ఏ బలహీనత నిన్ను వెంబడిస్తున్నప్పటికీ, అవును ఏ గాయము నిన్ను మరి కృంగజేస్తూ ఉన్నప్పటికీ, అవును సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాకు ఇష్టలుగా ఉండాలంటే నా యందు విశ్వాసం ఉంచాలి, నా యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు వారి జీవితాల్లో నేను అద్భుతాలు చేస్తాను, వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తాను, అప్పుడు నేను వారిని విడిపిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 2వ భాగము గనక మనం చూస్తే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటూ ఉన్నాడు. చూసారా, దేవుని యొద్దకు వస్తూ ఉన్న మనము ఆయన ఉన్నాడనియు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడు అనియు మనము నమ్మవలెను కదా. అటువంటి ఆ నమ్మకము నీకు ఉన్నదా ఈ ఉదయకాలం? అవును, నా దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటున్నాడు. ఫరో ఎదుటికి మోషే వెళుతూ ఉన్నప్పుడు, నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పుమని మరి మోషేతో తెలియచేస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు,
ఆయన చూచుచున్న దేవుడు, తన్ను వెదుకు వారికి తను ఫలము దయచేసే దేవుడు. కాబట్టి ఇంత చక్కని శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ఆయన మనకు ప్రత్యక్షపరిచి ఉండగా, ఏ పరిస్థితిని బట్టి నీవు కృంగనవసరం లేదు. ఒకవేళ నీవు కృంగిపోతున్నావా, ఒకవేళ ఇంకా నువ్వు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ కూడా తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు అని నమ్మవలెను కదా అంటూ ఉన్నాడు. అటువంటి నమ్మిక మాత్రము ఉంచు, తద్వారా ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. తద్వారా ప్రభు యొక్క గొప్ప విడుదల నీకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మనలో అవిశ్వాసము, మనలో అనుమానాలు, మనలో సందేహాలను కలిగించేది దుష్టుడైన సాతాను. మనలో నిరాశను, నిస్పృహను, నేను బలహీనుడను, నేనెందుకు పనికిరాని వాడను, నాకే ఎందుకు ఈ శ్రమలు అని పదే పదే నీలో ఆలోచన కలిగిస్తున్నది దుష్టుడైన సాతాను. ఆయన అంటూ ఉన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు అనియో నమ్మవలెను కదా. అవును, క్రింది వచనాన్ని గమనిస్తే నోవాహు గురించి ప్రభువు రాస్తూ ఉన్నాడు. నోవాహు మునుపు చూడనివి నమ్మాడు. జలప్రలయం అంటే నోవాహుకు తెలియదు, వర్షం అంటే నోవాహుకు తెలియదు. కానీ ప్రభు చెప్పాడు, నమ్మాడంతే. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నమ్మాడు. తన కుటుంబాన్ని రక్షణ ఓడలోనికి నడిపించుకున్నాడు. ప్రభు ఆజ్ఞకు లోబడినాడు. అయ్యో, ఆ వర్షం ఎలా ఉంటుంది, ఆ జలప్రలయం ఎలా ఉంటుంది, ఆ ప్రజలైతే హేళన చేశారు. నోవాహు కుటుంబాన్ని చూసి వారు ఎగతాళి చేసి ఆ జల ప్రళయంలో మునిగిపోయారు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన ఈసారి జల ప్రళయము కాదు, కానీ అవును ప్రియ దేవుని బిడలారా, అగ్ని చేత ఈ లోకమును ఆయన దహించనై ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన తనతో కూడా ఉండటానికి నిత్యత్వములోనికి తన పరిశుద్ధులైన బిడలను కొనిపోబోతూ ఉన్నాడు. విశ్వాసముతో, నిరీక్షణతో, నమ్మికతో తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయవాడు అని నమ్మికతో ఈ దినచర్యను ప్రారంభించు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, నీ శ్రమను చూస్తున్న దేవుడు, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు. ఆయన నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. విశ్వాసం ఉంచు చాలు, నమ్మిక మాత్రం ఉంచు చాలు. ఆయన అంటున్నాడు, మరి అనేక మంది రోగులు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? కుంటివాడు, గురుడివారు అనేకులు ప్రభువా మమ్ములను బాగు చేయన్నప్పుడు మీ విశ్వాసమే మిమ్ములను స్వస్థపరిచింది. అవును సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీ పరిస్థితి ఏదైనప్పటికీ, అది మనుషులకు అసాధ్యమైనప్పటికీ నీ దేవునికి సమస్తము సాధ్యమే అని గుర్తుపెట్టుకో. నీ దేవునికి అసాధ్యమైనది లేనప్పుడు తన బిడ్డలకు కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తాన్ని మనం పొందుకోగలం, సమస్తాన్ని మనము సాధించగలం దేవుని సహాయముతో. కోల్పోయిన వాటికి రెట్టింపు మనము పొందుకునే ధన్యతను ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రభువును బట్టి స్తుతిస్తూ, ఏ పరిస్థితిని బట్టి కలవరం చెందక తలలు వంచండి. విశ్వాసముతో, నమ్మికతో దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క కృపకు మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నాయన, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. అవునయ్యా, విశ్వాసము కలిగి మరలా మేము నీ ఎదుట తండ్రి నాయన అపనమ్మికతో, అవిశ్వాసముతో, కృంగుదల, భయము మాలో రానివ్వకూడదు ప్రభువా. నీకిష్టులుగా మేము ఉండాలి అనంటే మాలో విశ్వాసం ఉండాలి, మాలో నమ్మిక ఉండాలి. నా ప్రభువుకు అసాధ్యమైంది లేదు. ఆయన దేనినైనా చేయగలడు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతాడు. ఏ కార్యమైనా ఆయన చేయగలడు. ఏ పరిస్థితిని బట్టి చింతిస్తున్నప్పటికీ నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా నాయన నీవు అనుగ్రహించిన శక్తి కలిగిన వాక్కు నీకిష్టులుగా ఉండాలంటే విశ్వాసములో ఉండాలి, నమ్మికతో ఉండాలి. అటి వారిలో భయం ఉండదు, అటి వారిలో దుఃఖం ఉండదు, అటి వారిలో కలవరం ఉండదు, నిబ్బరం ఉంటుంది, వారిలో సంతోషం ఉంటుంది, వారిలో సమాధానం ఉంటుంది, వారిలో నెమ్మది ఉంటుంది. ఏ కలవరము వారిని ఏలనివ్వకుండా, ఏ భయము వారిని అధికారము చేయనీయకుండా దుష్టుని యొక్క తంత్రములను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా.
నీ శక్తి కలిగిన ప్రభువా తండ్రి నాయన వాక్కు చేత నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి నాయన. దేవుడు తండ్రి నాయన ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడు అనియు నమ్మవలెను కదా అంటూ ఉన్నావు. అవును ప్రభువా, నీవు ఉన్నవాడవు, నీవు అనువాడవు, చూచుచున్న దేవుడవు, నిన్ను వెతుకు వారికి ఫలము దయచేసే దేవుడవు. ఈ ఉదయ కాలము నిన్ను వెతికిన నీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఫలమును, గొప్ప ఆశీర్వాదమును, వారి ఉద్యోగములు, వారి ప్రయాణాలను నాయన, వారి యొక్క బిజినెస్ ని, వారి యొక్క ఎడ్యుకేషన్ ని, వారి ఆలోచనలు ఏమై ఉన్నావో ప్రభువా, ఈ దినమంతటి కొరకు మార్గము సరళము చేయండి. వారు ఎదుర్కోబోయే మనుషుల విషయంలో కూడా నీ గొప్ప కార్యము చేయండి. వారి అంతరంగములలో ఉన్న వేదన, వ్యాకులత, భయమును యేసు నామములో తొలగించండి ప్రభువా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. నీ యొక్క కార్యములను రుచి చూచి యెహోవా ఉత్తముడని నేను ఎరిగాను అని సాక్ష్యం ఇచ్చే కుటుంబాలుగా, నీకు మహిమను ఆరోపించే కుటుంబాలుగా యవ్వనులైన బిడ్డలను, చిన్న బిడ్డలను, తల్లిదండ్రులను, వృద్ధులను వారి వారి ఉద్యోగాలలో, వారి వారి పనులలో తండ్రి వారికి క్షేమము దయచేయి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి స్వస్థత దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి. పరిశుద్ధాత్మదేవ, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతున్న బిడ్డలు, మానసిక ఒత్తిడి, ఇరుగు పొరుగు ప్రజలు నిందించే మాటలు ఏవి కూడా వారిని తండ్రి ఎంత మాత్రము ఏమీ చేయలేవు. ఎందుకంటే నిన్ను వెతుకు వారికి నీవు ఫలము దయచేసే దేవుడవు ప్రభువా. నీవు ఉన్నావనియో, నిన్ను వెతుకు వారికి ఫలము దయచేసే దేవుడు అనియో నమ్మిక మాత్రం ఉంచితే చాలు, నీ మహిమను చూస్తారు. అటు విధంగా నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.